స్కూల్స్ దగ్గర నుంచి కూడా మనం డ్రగ్స్ అవైలబుల్గా ఉంటున్నాయి, గాంజా అవైలబుల్గా ఉంటుంది అని అంటే ఇప్పుడు మెయిన్ పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ మీరు ఏం చెప్తారండి? అంటే ఇట్ ఈస్ అవైలబుల్ పేరెంట్స్కి వెరీ. స్పెషలీ నేను ఇదే చెప్తాను కి ఇది మీరు డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ చిల్డ్రన్ టు నాట్ నో అబౌట్ ఇట్. పేరెంట్స్కి నేను చెప్తాను మీ పిల్లలతో పాటు ఓపెన్ కాన్వర్సేషన్స్ పెట్టుకోవాలి. మీరు ఏం ఆలోచిస్తాడు, అచ్చా నా పాప 6th క్లాస్లో ఉన్నాయి, ఆమెకి ఏమీ తెలియదు, ఆమెకి మీ నుంచి ఇంకా మనకే తక్కువ తెలుసు, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇంకా బాగా వాళ్ళకి బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకే ఓపెన్ కాన్వర్సేషన్స్ పెట్టుకోవాలి. మీ దృష్టిలో ఏమి న్యూస్ పేపర్లో మీరు చదువుతారు, లేకపోతే వేరే పేరెంట్స్ మీకు ఏమి చెప్తాడు, మీ మీ పిల్లలకి ఒకసారి అడగండి, మీ స్కూల్లో ఏమీ అవేర్నెస్ సెషన్ లాగా జరిగిందా లేదా, దీని గురించి మీ ఫ్రెండ్స్ ఏమీ మాట్లాడతా లేదా. స్టూడెంట్స్ పిల్లలకి చిల్డ్రన్ నీడ్ ఓపెన్ కాన్వర్సేషన్ విత్ దర్ పేరెంట్స్. ఇది పిల్లలకి పేరెంట్స్ మీద ట్రస్ట్ ఉంటే పిల్లలు అన్ని మాట చెప్తాడు, స్కూల్లో ఏం జరిగింది, ఫ్రెండ్స్ తోటి ఏం జరిగింది. ఆ ట్రస్ట్ బిల్డప్ చేయాలి. అట్లీస్ట్ నా పర్సనల్ జర్నీ ప్రకారంగా అదే నేను చెప్తాను. నేను స్టార్టింగ్ నుంచి నా అదే అలవాటు ఉంది. అండ్ నా పేరెంట్స్ కూడా అంత ఫ్రీడమ్ ఇచ్చారు కి మీతోటి ఏం జరిగింది, స్కూల్లో ఏం జరిగింది, కాలేజ్లో ఏం జరిగింది అన్నీ చెప్పాలి.